అదే ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటారేమో బాగుంది అనుకున్నా కానీ అదేంటి ఆ కంబ్యాక్ చాలా బాగా ఇచ్చారు. ఒక ఫాదర్ రోల్గా చాలా చాలా బాగా చేశారు. అది చాలా చెప్పాల్సిన మన అవసరం లేదు కదా, చూస్తున్నాం. అంటే 2 years బ్యాక్ చూసుకుంటే కొంచెం వేరేగా ఉన్నాడు. ఇక్కడైతే చాలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. తనే చెప్పాడు లైక్ లైవ్లో 2 years నేను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న మూవీ కోసం అని. ఆ రోల్ ఎక్స్పెరిమెంట్ అయితే అవుట్ అండ్ అవుట్ అయితే ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్పెరిమెంట్ అనం కానీ తను కొత్తదనం ట్రై చేశాడు. మొత్తం ఇన్నోళ్ళు యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ మూవీస్ వచ్చాయి, కానీ ఒక రేసర్ మూవీ రావడం ఇది మన తెలుగులోనే ఏ హీరో చేయలేదు, టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే. యా అంటే చూపించారు. అంటే లైక్ యా కొంచెం ఏమంటారంటే మూవీలో కొంచెం స్టన్స్ అయితే తన హీరో ఆగిపోవడం కానీ చూపించారు. లైక్ స్పీడ్ అనేది ఎక్కడ చేయాలో అక్కడే చేస్తారు. లైక్ ట్రాక్స్ మీద కానీ రోడ్ మీద చేయకూడదని చూపించారు. బాగానే స్టంట్స్ కూడా లైక్ ఫ్యామిలీ అండ్ ఆల్ అన్నీ చూపించారు, ఎమోషన్స్తో సహా. సో చాలా మెచ్యూరిటీ యాక్టింగ్ ఇచ్చారు ఆయన అయితే. చాలా బాగుంది. ఓవరాల్గా అన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్లో కానీ బైక్ లవర్స్ కానీ చాలా వరకు చాలా మందికి బాగా నచ్చుతుంది సినిమా. బాగుందండి, ఎమోషనల్ టైంలో బాగా ఇస్తారు. సో నెక్స్ట్ శర్వన్న మూవీ ఒక లవ్ స్టోరీ తీస్తాడు. సో మంచిగా ఉంది. అంటే హీరోయిన్ అనే కాదు కానీ నాకు తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా నచ్చిందండి. రాజశేఖర్ గారి శర్వన్న పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి శర్వన్న అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చారు ఇందులో అయితే. అంటే శర్వన్న యాక్టింగే మూవీ మొత్తంలో, శర్వన్న యాక్టింగే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. సినిమా సూపర్. రాజశేఖర్ క్యారెక్టర్ గారు కూడా బాగుంది. అంటే ఒక కోచ్ అండ్ ఫాదర్ రోల్ కింద బాగా చూపించారు అనేది. సో ఎక్సలెంట్ మూవీ చెప్తాను. ఓవరాల్ అయితే మా బైకర్స్ గురించి, మా బైకర్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఓవరాల్ ఆల్ బైకర్స్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే న్యాచురల్గా చేశారు. అంటే సింక్ అయిపోయారు మొత్తం క్యారెక్టర్స్ ఒక్కొక్కరు. బైకర్ మూవీలో ఎలా ఉంటుందో కొంచెం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కంప్లీట్లీ. మా క్యారెక్టర్స్ ఎలా ఉంటే అలాగే చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. బైకర్స్కి కొంచెం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది కంప్లీట్లీ. మా మోటో క్రాస్ గురించి, ఆఫ్ రోడ్ రైడర్స్ గురించి ఇంకా ఎక్కువ ఉంటుంది నాతో. సూపర్. ఆయన వింటేజ్ రాజశేఖర్ గారు కనిపించారు మూవీలో. క్రేజీ, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు ఆయన. యా మూవీలో మా బైకర్స్ గురించి ఒక స్కిల్స్ బాగా చూపించారు. ఎలా మేము చేస్తాం, మా స్ట్రగుల్స్ ఏంటో చూపించారు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నాం. అండ్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఇది బాగుంది, చాలా బాగుంది మూవీ. తను రాజశేఖర్ గారు అల్టిమేట్. ఆయన చాలా మంచి పాత్రలు ఆయన కోసం డిజైన్ వస్తుంటాయేమో తెలియదు. ఆయన కోసం చాలా అదృష్టవంతుడు ఆయన. సినిమాకి చాలా హార్ట్ హీరో రాజశేఖర్ గారు. సర్వానంద్ గారు సూపర్ హిట్ యాక్షన్. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా. ఫుల్ టైట్ ఉంటుంది డైరెక్షన్ మొత్తం. ఆ బైకర్స్ ఆ స్పోర్ట్స్లో ఎంత కష్టాలు పడతారు వాళ్ళు, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది. చాలా బాగుందండి. రాజశేఖర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మీ సినిమాలు ఇంకా మాకు చాలా రావాలి. ఇది ఏప్రిల్ ఉగాది ముందు వచ్చి ఉంటే చాలా అవార్డ్స్ వస్తాయి మూవీకి. అంత ఇన్స్పిరేషన్ మూవీ ఇది. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. హీరో రాజశేఖర్ గ్యారంటీగా వస్తుంది, మూవీకి వస్తుంది, డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి అవార్డ్స్ చాలా వస్తాయి. చాలా ఇన్స్పిరేటింగ్ మూవీ, చాలా మంచి మూవీ. ఆ విధంగా సినిమాలో చూపించారు. ప్రతి ఒక్క కొడుకుని తండ్రి ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, తండ్రి వాల్యూ అనేది తెలుస్తుంది మీ అందరికి. శర్వానంద్ అన్న గారి గురించి నిజంగా చెప్పాలంటే నేను రామ్ చరణ్ గారిని ఈ బైక్ రైడింగ్ లో చూడాలనుకున్నా. ఆ ఆశ నాకైతే తీరింది. ఎందుకంటే మన శర్వానందన్ గారు ఈ బైక్ రోడ్ లో చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మహబూబ్ నగర్ 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చాను ఈ సినిమా చూడడానికి. శర్వానందన్ అన్న గారికి కూడా నాకు కృతజ్ఞత. రైట్, థ్యాంక్ యూ.